మీరు పొద్దున్న 5 గంటలకు లేస్తారు, పారిశుద్ధ్య కార్మికులను లేకపోతే సిటీలో ఉన్న పారిశుద్ధ్యం గురించి అవి ఫొటోస్ తీస్తుంటారు, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ స్పందన మీరు పెడతా ఉంటారు. అంటే పొలిటికల్గా కానీ లేదంటే ఆఫీసర్ సైడ్ నుంచి మీ మీద ఏమైనా ప్రెజర్స్ వస్తుంటాయా, అలా పెట్టకండి తీసేయండి లేకపోతే మాకు డ్యామేజ్ అవుతుంది, ఇట్లాంటివి ఏమైనా ప్రెజర్స్ వస్తూ ఉంటాయా మీ మీద? గత 5 సంవత్సరాలుగా ప్రతిరోజు వచ్చినాయి. నేను కూడా కొన్ని పెట్టినవి తీసేసిన రోజులు ఉన్నాయి, పెట్టబోయేటివి పెట్టద్దన్నారు కాబట్టి పెట్టని రోజులు ఉన్నాయి. కానీ ఎవడైనా బెదిరించే ధోరణిలో మాట్లాడి పెట్టద్దంటే మాత్రం పెట్టకూడదు అనుకున్నవి కూడా పెడతా. వాల్ పెయింట్స్కి మళ్ళీ దాని మీద పోస్టర్ అతికిచ్చారు. అగైన్ మళ్ళీ యోగాంధ్ర గురించి మళ్ళీ డిజైన్ చేస్తున్నారని. ఈ పోస్టర్లో ఎవరు తప్పు అంటారు? అంటే పెయింట్స్ వేసిన గవర్నమెంట్ది ఆఫీసర్స్ తప్పు అంటారా? ఆ సెన్స్ ఆడ పోస్టర్ ఉండి దాని మీద అతికించకూడదు అని ఆ పోస్టర్లో అతికించిన ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? నేను 3.5 లక్షలు పెట్టి ఈ చివరి నుంచి 6 దాకా పెయింటింగ్స్ వేయించిన. ఎందుకు ఎవరు పోస్టర్స్ అతికిలేదే? మరి ఎందుకు అతికిరంటే వీటి మీద ఎవరన్నా అతికిస్తే అనిల్ కుమార్ అనేవాడు బెత్తం పట్టుకొని ఆ పోస్టర్ తీపిచ్చి ఆ పెయింటింగ్ అయ్యే ఖర్చు వసూలు చేస్తాడనే భయం ఉంది కాబట్టి. చాలామంది ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయినారు, ఫారెన్లో చాలా సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, రకరకాల విధంగా చదువుకున్న వాళ్ళు కానీ రకరకాల లబ్ధి పొందినారు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు ఉద్యమాన్ని తీసుకోవడానికి కానీ, ముందుకు రావట్లేదు? ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంతమంది జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్డిటి అనేది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి ఇవ్వాలి కదా. 56 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో సేవ చేసిన ఆర్డిటికే కష్టాలు వస్తే ఒక 100 మంది రోడ్డు మీదకి వచ్చి మన ఊర్లో నిలబడిన సమాజంలో మనం బతుకుతున్నాం. మంగ్లే లలిత కళా పరిషత్తుకి వచ్చింది, ఎవరికీ తెలియదు వచ్చిండేది, నాకే లాస్ట్ మినిట్ తెలిసింది. ఈరోజు అనిల్ కుమార్ అనేవాడు ఆర్డిటితో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఇన్ని పోస్టులు ఎందుకు పెడతాన్నాడు? 10 మందికి తెలియాలని కదా. మరి మంగ్లీ పెడితే ఎంతమందికి రీచ్ కావాలా? రిలీజన్ కన్వర్షన్ ఈ వర్డ్ వాడారు. అంటే ఆర్డిటి ఆ యాంగిల్లో చూస్తోందా ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్డిటిని ఆ యాంగిల్లో చూసే అవకాశం ఉందా? హలో, నేను మీ అంజన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ రెడ్డి గారు డిస్కవరీ అనంతపురం అని ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ఆయన చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయనతో పరిచయం చేసుకుందాం. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. అనిల్ కుమార్ గారు, మీరు డిస్కవరీ అనంతపురం అని అనంతపురంలో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తుంటారు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఏంటి మీ మోటివ్ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారా? నేను ఈ ఊర్లో 9th జనరేషన్ వాడిని. అంటే నాకు 9 తరాల ముందు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే. సో నా ఊరే కాదు, ఇంటి పేరు కూడా అనంతపురం. ఓకే. సో నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి 2019లో తిరిగి నా సొంత ఊరికి వచ్చేసినాను. ఓకే. కోవిడ్ అప్పుడు, కోవిడ్కి ముందే వచ్చినాను. సో వచ్చిన తర్వాత మేము ముందుగా ఈ 13వ శతాబ్దం కోనేరుని అనంతపురంలో ఉండే కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కోనేరుని అది శిథిలావస్థలో ఉంటే దాని పూర్వ వైభవానికి వచ్చే విధంగా వి రీస్టోర్డ్ దట్ స్టెప్ వెల్. ఓకే. దాని తర్వాత 19వ శతాబ్దం రాచానపల్లి బ్రిడ్జ్, అది అయిపోయిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తేనే వి వెంట ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీఫ్ ప్రోగ్రామ్, కోవిడ్ రిలీఫ్ ప్రోగ్రామ్.
సో ఆ కోవిడ్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా హీల్ అనంతపురం అనే పేరుతో ఏం చేసినామంటే దాదాపు 1.5 లక్ష భోజనాలు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, మెడికల్ స్టాఫ్ అయితేనేమి, ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ స్టాఫ్ అయితేనేమి, సెక్యూరిటీ అయితేనేమి, వీళ్ళందరికీ ప్రొటెక్టివ్ గేర్ అంటే N95 మాస్క్స్ అవన్నీ ప్రతిరోజు 3 షిఫ్ట్లు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే వాళ్ళని కాపాడితే వాళ్ళు 100 మందిని కాపాడతారు కాబట్టి మా ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉన్నింది. భోజనాలు వచ్చి ఆసుపత్రికి అప్పుడు లాక్డౌన్ ఉన్నింది, రెస్టారెంట్లు ఉండేటివి కాదు. సో ఆసుపత్రిలో వాళ్ళ పేషెంట్లు, వాళ్ళ అటెండర్స్, వీళ్ళకి భోజనాలు వసతి అవసరం కాబట్టి 64 రోజులు 3 పూట్ల భోజనాలు అవి అరేంజ్ చేసి అదొక పెద్ద రిలీఫ్ ఆపరేషన్ మాదిరి చేసినాం. అది అయిపోయిన తర్వాత గ్రీన్ అనంతపురం అని పర్యావరణానికి సంబంధించిండే మొక్కలు నాటడం, చెట్లు కాపాడడం, అదేవిధంగా పండ్ల మొక్కలు పంచడం, ఇవన్నీ చేసుకుంటూ అది గ్రీన్ ఆర్మీ పేరు కింద చేసుకుంటూ వచ్చినాం. దాన్ని డిస్కవర్ అనంతపురం పేరు మీద మేము సోషల్ యాక్టివిజము, సోషల్ ఇష్యూస్ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి ఇప్పుడు మన ఊర్లో చాలామందికి సమస్యలు ఉంటాయి, కానీ ఎవరికి చెప్పుకోవాలో తెలియని వాళ్ళు కొంతమంది అయితే, చెప్పేదానికి ధైర్యం లేని వాళ్ళు చాలామంది. ధైర్యము లేదు అనేది కూడా వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు కూడా రైటే. అంటే ఏం చెప్తే ఎందుకు తలకాయ నొప్పి అన్న విధంగా ఉంటారు వాళ్ళు. సో దానికి మా ప్లాట్ఫాము ఒక వేదికగా మారింది, డిస్కవర్ అనంతపురం. సో వాళ్ళు మాకు చెప్పడము, మా వాలంటీర్స్ ద్వారా కూడా సమస్యలు చెప్పడము, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దానికి ఏ విధమైన పరిష్కారం వీలవుతుందో వాళ్ళ తరఫున మేము పోరాడడం. ఆ క్రమంలో కేవలం సమస్యలనే లేవనెత్తితే ఎట్లా, దానికి పరిష్కార మార్గం కూడా చూపితే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా వరకు మున్సిపాలిటీ సమస్యలే నా దగ్గరికి వస్తాయి కాబట్టి ఆ సమస్యలకి పరిష్కారాలు కూడా చూపుకుంటూ వెళ్ళినాం. సో ఎస్, ఈ సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో, అంటే మీరు ఫ్యామిలీని చాలా బ్రీఫ్గా 9th జనరేషన్ అని చెప్పారు. మీ ఫాదర్, మీ మదర్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎందుకు మీరు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎన్జిఓగా వర్క్ చేస్తున్నారు, ప్రీవియస్ మీరు చేస్తున్న జాబ్స్ ఏంటి, మీరు ఏ జాబ్స్ చేశారు? మా అమ్మ సోషల్ వర్కర్, దాదాపు 14 సంవత్సరాలుగా ఇదే ఊర్లో వివిధ ప్రభుత్వ పాఠశాలలో, వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లోనూ తనకు చేతనైన సేవలు చేసుకుంటూ వచ్చింది. పెద్ద ఎత్తున పుస్తకాల పంపిణీ అయితేనేమి, అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్, లైబ్రరీస్ పెట్టడము ప్రభుత్వ పాఠశాలల్లో, అవసరమైన వాళ్ళకి వృద్ధాశ్రమాల్లో కానీ అనాథాశ్రమంలో చేయూత అందించడం ఆమె కార్యక్రమాలు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆమె ఇవి మొదలుపెట్టినారు. మా ఫాదర్ నాన్న వండుకొని ఈ వాస్ ఎ బిజినెస్ మ్యాన్, ఈ వాస్ అన్ అగ్రికల్చరిస్ట్, హీ వాస్ ఎ ట్రైన్డ్ కమర్షియల్ పైలట్. ఓకే. సో ఆయన ఫ్లయింగ్ అయిపోయిన తర్వాత మా తాత, నీవు పైలట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు భూములు చూసుకుంటారంటే ఆయన తండ్రి మాట విని అనంతపురంకి వచ్చి అగ్రికల్చర్ చేస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన జర్నీ కొనసాగింది. ఆయన కూడా హీ వాస్ ఏ సోషల్ సర్వీస్ గై ఫర్ క్వైట్ సమ్ టైం. దాని తర్వాత నాన్న పోయిన తర్వాత అమ్మ కొనసాగించారు. అమ్మ దాంట్లో నేను వచ్చిన తర్వాత దానిని టెక్నాలజికలీ ఏ విధంగా అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలనేది ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే. ఇప్పుడు అనిల్ కుమార్ గారు, మీరు ఫండింగ్ అంటే ఓన్ ఫండింగ్తో చేస్తుంటారా, లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తుంటారా మీరు చేసే ప్రోగ్రామ్స్? కానీ నేను చాలా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విన్నాను, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కనీసం ఖర్చు అయితే కంపల్సరీ ఉంది మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్. మరి అవును, మేము చేస్తుండే ప్రోగ్రామ్స్ అన్ని లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్. నా చిన్న ప్రోగ్రామ్స్ అంటూ ఏమీ లేవు ఇప్పటి వరకు. అవును, నా అతి చిన్న ప్రోగ్రామ్ తీసుకుంటే ఇటీవల లాంచ్ చేసిన హెల్మెట్ బ్యాంక్ అతి చిన్న ప్రోగ్రామ్ తీసుకుంటే, అదర్వైజ్ హోమ్ ఫర్ బర్డ్స్ అంటే దాదాపు 1.5 లక్షల పక్షిగూళ్ళు పంచిన కార్యక్రమం అయినా, అంతకుముందు కోవిడ్ కార్యక్రమం అయినా, లేకపోతే ప్రతి సంవత్సరం దాదాపు 50,000 పండ్ల మొక్కలు పంచే కార్యక్రమం అయినా, ఇవన్నీ కూడా లక్షలు అనేదానికన్నా కోట్లతో
ముడిపడి ఉంది. సో ఇది నేను ఒకటి వచ్చి మా ఫ్యామిలీ ప్రాపర్టీ, ఇంకోటి వచ్చి నా లైఫ్ సేవింగ్స్. ఓకే. ఈ రెండు వాడుకుంటూ వస్తాను. మా అమ్మ చేసే కార్యక్రమాలకి ఎక్కువగా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది. అంటే నాకు ఒక అక్క ఉంది డాక్టర్ యుఎస్లో, ఆమె సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంటే బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నా ఫ్యామిలీ, నా కూతురు అట్లా. సో ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ కోవిడ్ అప్పుడు మాత్రము నా క్లాస్మేట్స్, నా స్కూల్ క్లాస్మేట్స్ ప్లస్ నా రిలేటివ్స్ చాలా సాయం చేసినారు. సో ఆ కోవిడ్ అప్పటిది ఒక్కటి పక్కకు తీసేసి ఇంకా మిగతావన్నీ మావి 100% సెల్ఫ్ ఫండెడ్ ప్రోగ్రామ్స్. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో అంటే డబ్బులు ఖర్చు పెట్టడం పక్కన పెడితే కనీసం సామాజిక సేవ వీటి మీద అవగాహనే తక్కువ. ఎందుకులే మనకెందుకు వచ్చిందని, పక్కోడు బాధ మనకు సంబంధం లేదని, సమాజం కానీ లేకపోతే ఒక నీట్నెస్ కానీ చెట్లు పెంచడం కానీ ఇవన్నీ మన బాధ్యత కాదు అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ టైం ఇలాంటి తరుణంలో మీరు కూడా మీరు స్పెషల్గా దీనిలో మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కార్పొరేట్ గతంలో మీరు జాబ్ చేసి ఉంటారు, అవన్నీ వదిలేసుకొని వచ్చి దీనికి ఏంటి మీ మోటివ్ ఏంటి? స్పెషల్గా ఏం లేదు. అంటే నేను కార్పొరేట్ లైఫ్లో ఎక్స్ట్రీమ్స్ చూసిన వాడిని. అంటే నేను ఎంత ఎక్స్ట్రీమ్ లైఫ్ లీడ్ చేసినానంటే ఆఫీసుకి పోయేదానికి మర్సిడీస్ ఏ క్లాసు, బయట పోయేదానికి మర్సిడీస్ ఈ క్లాసు, మళ్ళా ఏదన్నా షాపింగ్ పోయేదానికి ఇంకో కారు. అంటే 3 కార్లు వాడే స్టేజ్ నుంచి గత 5 సంవత్సరాలుగా అనంతపురంలో ఒక స్కూటర్లో దాదాపు 1,10,000 కిలోమీటర్లు తిరిగే స్థాయికి వచ్చిన స్థాయికి. అంటే నేను దిగజారినాను అనడంలా, అంటే నేను ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నాను నా లైఫ్ని అని. అంటే ఆ లగ్జరీస్లో నాకంత హ్యాపీనెస్ కానీ ఆనందం కానీ లేదు. కానీ ఇప్పుడు జరుగుతుండే నా 5 ఏళ్ల ప్రయాణంలో నాకు చాలా హ్యాపీనెస్ ఉంది. నాకు అప్పుడు ఒక 6 గంటలు నిద్ర పడతా ఉంటే ఇప్పుడు హాయిగా 9 గంటలు నిద్ర పడతా ఉంది. మనిషికి మించి లగ్జరీస్ అవి. సో అవన్నీ అట్ వన్ స్టేజ్ నువ్వు తెలుసుకుంటావు, ఇది ఇంతేనా అని వదిలేసినోండి నేను. సో నాకు అవన్నీ ఇప్పుడు ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. సో ఈరోజు నేను ప్రతిరోజు నా ఉదయం 5 గంటలకు లేచి బయటికి పోతే నా మొదటి కార్యక్రమం ఏదైనా పారిశుద్ధ కార్మికుడిని కలవడం. సో దాంట్లో ఐ లైక్ ఇట్, దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మన జీవితాలని మనం మార్చుకోవడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. ఒక 10 కోట్లు పెట్టి నా కూతురు పెళ్లి చేయడంలో గొప్పతనం ఏం లేదు. కానీ అదే ఒక 1000 రూపాయలు పెట్టి నాకేమీ సంబంధం లేని ఒక వ్యక్తి మొహంలో ఆనందం చూడడం, వాళ్ళ జీవితంలో నేను ఏదో ఒక చిన్న మార్పు తేవడం అనేది దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటి నుంచి బయటికి పోతే నా పర్స్ జోబులో పెట్టుకొని పోను. నాకు చాలా చోట్ల డబ్బు అవసరమే లేదు. ఎందుకంటే చాలా చోట్ల ఊర్లో ఆల్మోస్ట్ అంతా నేను పని చేసిన చోట్లంతా తెలిసిన వాళ్ళే. ఒక బాటిల్ నీళ్ళు కావాలన్నా, ఒక కప్పు కాఫీ కావాలన్నా, ఒక టీ కావాలన్నా జోబులో పర్సు లేకపోయినా కానీ నేను రోజంతా గడిపేసి ఇంటికి రాగలను, ₹1 జోబులో లేకపోయినా. అదే నా 5 ఏళ్ల కిందట జీవితం తీసుకుంటే కంపల్సరీ నా పర్సు నిండా పర్సు లేకపోతే నేను బయట బతికేదానికి వీలు కాదు. సో దట్స్ ఎ డిఫరెన్స్. సో ఒక్కొక్కరి అంబిషన్ ఒకటి ఉంటుంది. కొంతమందికి కోట్లు సంపాదించాలని ఉంటుంది, నాకు ఇది ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది. సో వీ హ్యావ్ మేడ్ డిఫరెన్స్ ఇన్ లాట్స్ ఆఫ్ లైఫ్స్. ఎంతోమంది జీవితాలు మార్చకపోయినా కనీసం నన్ను తలుచుకుంటే వాళ్ళ మొహంలో ఒక చిరునవ్వు అన్నా వచ్చేటట్టు. సో దిస్ ఇస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ప్లస్ ఒక మనిషికి ఇంతకన్నా అవసరం లేదు అని ఫర్మ్గా నమ్ముతాను ఇప్పుడు నేను. ఇప్పుడు నాకు అనంతపురంలో ఈ ఇల్లు తప్ప ఇంకేం లేదు. ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేం అవసరం కూడా లేదు. నాకు ఈ ఇల్లే చాలా పెద్దది. నాకు మేము ఉండేది 3, నేను, మా అమ్మ, నా భార్య ఉంటాము. నా కూతురు యుఎస్లో ఉంటుంది. మా ముగ్గురికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా అంటే అవసరం లేదు. కానీ మా నాన్న కట్టినాడు కాబట్టి ఉంటాను దీంట్లో. నేనే కానీ కడితే దీంట్లో ఒక 1/4 భాగం ఇల్లు కట్టుకోయిందినేమో. సో it doesn't make sense. Materialistic things doesn't make sense to me anymore. So కొంతమందికి అది విచిత్రంగా అనిపించచ్చు, కొంతమందికి ఈడు పిచ్చోడు అనిపించచ్చు.
బట్ ఎవరేమనుకుంటారనే దాన్ని పక్కన పెడితే నాకు ఏం ఆనందం ఇస్తుందో అది నేను చేయాలని డిసైడ్ అయినా కాబట్టి నా ఆనందంలోనే మా ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ రోజు కూడా నా కూతురు కానీ మా అమ్మ కానీ నా భార్య కానీ నువ్వు ఇది చెయ్యొద్దు అని లేదు గత 5 సంవత్సరాల్లో. అంటే వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది, అంటే మనం కూడా ఒక సిటీ లైఫ్లో లీడ్ చేయాలి, ఒక అంటే అర్బన్ కల్చర్, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వాళ్ళ ఆలోచనలు మీరు గౌరవించాలి. కరెక్ట్. అంటే వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళు ఆడు ఉండాలని ఏం అనుకోవడంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫ్ తీసుకుంటే తన జీవితంలో ఎక్కువ భాగం లండన్లో గడిపింది. సో లండన్లో గడిపిన అమ్మాయిని తీసుకొచ్చి నేను ఇప్పుడు అనంతపురంలో పడేసిన. అట్లని తను ఏం ఫీల్ కావడంలే. తను కూడా నా అన్ని ప్రాజెక్ట్స్లోనూ షీ ఫైండ్స్ హ్యాపీనెస్, షీ మీట్స్ లాట్ ఆఫ్ పీపుల్. నాతో పాటు ఉండే వాలంటీర్ టీమ్ మెంబర్స్ అంతా కలిసిపోయి ఉంటుంది. తనకు కూడా ఇండీడ్ పక్షిగూళ్ళ కార్యక్రమం తన ఐడియానే. సో ఇప్పుడు బ్యాంబూ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే పేద పిల్లలకు మేము పంచుకుంటూ వచ్చినామో లాస్ట్ ఇయర్ నుంచి చాలా పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమం అది కూడా. సో షీ సపోర్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వేస్ జరుగుతూ ఉంది. సో మా ఇంట్లో వాళ్ళకేమి అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి ఈ రూట్ తీసుకున్నాడే అనే బాధ పక్కన పెడితే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళంటే. ప్రతి ఒక్కరు డబ్బు వెనకాల పరిగెయడం సహజం, తప్పేం కాదు, నేను తప్పు అనట్లేదు. ఎందుకంటే నేను కూడా డబ్బు వెనకాల పరిగెత్తిన కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ చూసినాను కాబట్టి దాంట్లో ఆనందం అంత లేదనిపించి ఇందులో ఆనందం ఎక్కువ అనిపిస్తా ఉంది నాకు. కొంతమందికి ఇందులో ఆనందం కనపడకపోతే మళ్ళా దానికే వెళ్ళిపోతారు. సో నాకు దీంట్లో ఆనందం ఉంది కాబట్టి చేస్తాను అంతే. నేనేదో ఎవరినో మార్చాలనో ఇంకోటనో కాదు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద ట్రూత్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ కామన్ మ్యాన్. ఏం చేయాలో అది చేస్తాను. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ నేనేం చేయట్లేదు. ఇది ఎక్స్ట్రాడినరీగా స్పెషల్గా ఎందుకు అనిపిస్తూ ఉందంటే మెజారిటీ మంది చేయడం లేదు కాబట్టి. అదర్వైజ్ ఏదన్నా తప్పు జరిగితే సమాజంలో ప్రశ్నించడం ఇస్ ఏ కామన్ థింగ్. ప్రతి మనిషి సెన్సిబుల్, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ చేయాల్సిన పని. మనం ప్రశ్నించే స్వభావాన్ని, ప్రశ్నించే ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయాం కాబట్టి ఈరోజు సమాజంలో ఇన్ని అవకతవకలు, ఇన్ని అక్రమాలు, ఇంత కరప్షను ఇవన్నీ జరుగుతున్నాయి. బికాస్ ప్రశ్నించే వాళ్ళు తక్కువైనారు కాబట్టి. సో ఎప్పుడు ప్రశ్నిస్తాము? వెన్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఇప్పుడు నేను ఏదైనా ప్రభుత్వ ఉద్యోగనో లేకపోతే వ్యవస్థనో ప్రశ్నిస్తే నాకేమైనా డ్యామేజ్ అవుతుందేమో అనే భయం ఉంటే, నాకు ఒక వ్యాపారమో ఇంకోటో ఉంటే నేను భయపడతాను. నాకేమీ లేవు కదా. నేను ప్రశ్నించినప్పుడు అవతలోడు వచ్చి ఏం చేయగలడు? మా ఇంట్లో గడ్డి పీక్కొని పోవాల్సిందే అంతే, అంతకన్నా ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ హీ కెన్ డూ. నాకు ఒక వ్యాపారం లేదు, నాకు ఒక ఉద్యోగం లేదు, నాకు ఒక ఇది లేదు. సో దేర్ ఇస్ నథింగ్. నేనేవి ఇర్రెగ్యులారిటీస్ చేయలేదు. సో భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతాను. భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ అన్న నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను జర్నలిజంలో చాలా ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా ఎన్జిఓస్ కానీ ఇస్తుంటారు ప్రజలకి, వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటుంటారు, అంటే వాళ్ళ కోసమే చేస్తుంటారు. కానీ ప్రజల మైండ్ సెట్ మారింది అనుకుంటున్నారు. ప్రజలు వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మాకు ఇస్తున్నారు అన్న ఫీల్లోనే ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. మనము అది ఆలోచించకూడదు అసలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 56 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో సేవ చేసిన ఆర్డీటీకే కష్టాలు వస్తే ఒక 100 మంది రోడ్డు మీదకి వచ్చి మన ఊర్లో నిలబడిన సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే ఆ 100 మంది వాళ్ళల్లో కూడా ఎన్నో డౌట్లు ఆర్డీటీ మీద. ఇదే అనంతపురంలో ఆర్డీటీ ఫెర్రర్ గోబ్యాక్ అని నినాదాలు చేసి ఉద్యమాలు చేసిన నగరం ఇది. సో వాళ్ళు చేసిన దాంట్లో అనిల్ కుమార్ అనేవాడు చేసేది సముద్రంలో ఒక చుక్క అంతా. సో ఇవి నార్మల్, ఇవి కామన్. సో అవన్నీ మనం ఆలోచించుకుంటూ పోతే ప్రతిరోజు పాజిటివ్ మైండ్తో మనం బయటికి వెళ్ళేదానికే వీలు కాదు. ఈ విమర్శలు ఇవన్నీ చాలా వస్తాయి, బట్ అవన్నీ వస్తాయని తెలిసే నేను దిగినా దీంట్లో. సో ఇవన్నీ నాకేమి అంత అంటే ఈ సామెత వాడొచ్చో లేదు తెలియదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్లే నా మీద విమర్శలు చేస్తే నేనేం పట్టించుకోరు, నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటా. మీరు పొద్దున్న 5 గంటలకు లేస్తారు, పారిశుద్ధ్య కార్మికులను లేకపోతే సిటీలో ఉన్న పారిశుద్ధ్యం గురించి అవి ఫొటోస్ తీస్తుంటారు,
మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ స్పందన మీరు పెడతా ఉంటారు. అంటే పొలిటికల్గా కానీ లేదంటే ఆఫీసర్ సైడ్ నుంచి మీ మీద ఏమైనా ప్రెజర్స్ వస్తుంటాయా, అలా పెట్టకండి తీసేయండి లేకపోతే మాకు డ్యామేజ్ అవుతుంది, ఇట్లాంటివి ఏమైనా ప్రెజర్స్ వస్తూ ఉంటాయా మీ మీద? గత 5 సంవత్సరాలుగా ప్రతిరోజు వచ్చినాయి. ప్రతిరోజు వస్తుంటాయి. కొంతమంది చెప్పే పద్ధతిలో చెప్తారు, చాలా డీసెంట్గా చెప్తారు. కొన్నిసార్లు అవతల వ్యక్తి చెప్పే విధానాన్ని బట్టి నేను కూడా కొన్ని పెట్టినవి తీసేసిన రోజులు ఉన్నాయి, పెట్టబోయేటివి పెట్టద్దన్నారు కాబట్టి పెట్టని రోజులు ఉన్నాయి. కానీ ఎవడైనా బెదిరించే ధోరణిలో మాట్లాడి పెట్టద్దంటే మాత్రం పెట్టకూడదు అనుకున్నవి కూడా పెడతా. అది నా మెంటాలిటీ. నేను చెప్తా ఉండేది ఏమి, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా అభిప్రాయాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో, అది వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఈ ఊరి సమస్యల్ని, ఆ సమస్యల మీద నా అభిప్రాయాలని ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను పోస్ట్ చేస్తున్నా. గాలి వార్తలు నేను రాయడంలా. సో అందులో నిజానిజాలు ఎంత అనేది అవతల వ్యక్తి మనల్ని అప్రోచ్ అయ్యో లేకపోతే మనమే అప్రోచ్ అయినప్పుడు అవతల వ్యక్తి ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్తో అతను కానీ ఇఫ్ ఈ డిబేట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మనం మాట్లాడితే, ఒక ఆర్గ్యుమెంట్లో ఇట్స్ ఆల్వేస్ 1 person హూ విల్ విన్. ఇద్దరూ గెలవరు. ఆ ఆర్గ్యుమెంట్లో అవతల వ్యక్తి గెలిస్తే నేను పెట్టాను, ఆ ఆర్గ్యుమెంట్లో నేను గెలిస్తే పెడతా. సింపుల్. దేర్ షుడ్ బి ఏ వెరీ కన్స్ట్రక్టివ్, డిసిప్లిన్డ్, మెచ్యూర్డ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ 2 మెచ్యూర్డ్ ఇండివిజువల్స్. ఈరోజు మీరు వ్యవస్థలోని అధికారులు దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. వాళ్ళు వ్యవస్థను నడుపుతున్నారంటేనే వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉద్యోగాల్లో ఉంటారు. ఆ ఉద్యోగాల్లో ఉన్నా కానీ కొంతమందికి ఆ మెచ్యూరిటీ ఉండదు. అంటే మనం ఒక సమస్య మీద పెడితే అది పర్సనల్గా తీసేసుకుంటారు. కొంతమంది పర్సనల్గా తీసుకోరు, ఓకే ఇతని సమస్యను కదా పిన్ పాయింట్ చేసింది అని, ఆ సమస్య ఎందుకు సమస్యగానే మిగిలిపోయింది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేసే మెచ్యూరిటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఈ సమస్య అలాగే ఎందుకు ఉంది అని అతన్ని వ్యక్తపరిచినప్పుడు. సో అటువంటప్పుడు నేను అన్ని సమస్యలు పెట్టను. ఈరోజు నేను పెట్టిన పోస్టర్లో కేవలం నేను పెట్టిండేది లెస్ దెన్ 50%. 50% సమస్యలు నేను పెట్టనే లేదు, ఎందుకంటే ఇటువంటి డిస్కషన్స్ జరిగింటాయి. అట్లా ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాల్ పెయింట్స్కి మళ్ళీ దాని మీద పోస్టర్ అతికిచ్చారు. అగైన్ మళ్ళీ యోగాంధ్ర గురించి మళ్ళీ డిజైన్ చేస్తున్నారని. ఈ పోస్టర్లో ఎవరు తప్పంటారు? అంటే పెయింట్స్ వేసిన గవర్నమెంట్ది ఆఫీసర్స్ తప్పంటారా? ఆ సెన్స్ ఆడ పోస్టర్ ఉండి దాని మీద అతికించకూడదు అని ఆ పోస్టర్లు అతికించిన ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇప్పుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాన్ని మెయింటైన్ చేసే బాధ్యత, సత్తా ఉంటే మాత్రమే ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,60,00,000 ఖర్చు చేసి 2019-20 ప్రాంతంలో నగరంలో గోడల మీదంతా సుందరానంత అనే ఒక కాన్సెప్ట్తో అప్పటి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారి ఆధ్వర్యంలో ఈ వాల్ పెయింటింగ్స్ అన్నీ జరిగినాయి. గంధం చంద్రుడు గారి ఉద్దేశం ఏమి, నగరం సుందరంగా కనపడాలి కాబట్టి ఊరికే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, ఎక్కడ పడితే పిచ్చిరాతలు రాస్తున్నారు కాబట్టి దాని బదులు మంచి పెయింటింగ్స్ ఉంటే బాగా కనపడుతుంది అనే ఒక సదుద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్ అయితేనేమి, చారిత్రాత్మక ఇవైతేనేమి ఇవన్నీ వేయించినారు. 1,60,00,000 ప్రజాధనం. అవును. అంత ఖర్చు పెట్టినప్పుడు అది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ స్పెంట్ మిలియన్స్. అంటే ప్రజలకి లేదంటారా? నా ఉద్దేశంలో అంత అద్భుతమైన డ్రాయింగ్స్ మీద పోస్టర్ అతికించినోడు ఎదవంటాను నేను. కరెక్ట్. వెదవ కాదు, వెదవున్నారు, వెదవ అని నేనంట. కానీ మన సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు, భ్రష్టు పట్టించే వాళ్ళు, ఇటువంటి పెయింటింగ్స్ అని ఒక చట్టం ఉంది. మనం ఇటువంటి పెయింటింగ్ లేని గోడల మీద కూడా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ అతికిస్తే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము వాళ్ళు శిక్షార్హులు. దాన్ని అమలు పరచాల్సింది మున్సిపాలిటీ. నేను చెప్తా ఉండేదల్లా, ఒకవైపు మీరు ఆల్రెడీ 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసిన పెయింటింగ్స్ని ఈ విధంగా కొంతమంది జనాలు ఈ విధంగా దరిద్రంగా తయారు చేసినారు. మీరు అటువంటి వాళ్ళ మీద గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరి మీద కూడా మీరు
మీరు కనీసం ఒక కేసు పెట్టడం కానీ, ఒక పెనాల్టీ వేయడం కానీ, లేకపోతే ఆ పెయింటింగ్కి ఎంత ఖర్చు అయిందో అది వాళ్ళ నుంచి రాబట్టడం కానీ చేయనప్పుడు మళ్ళా మీరు లక్షలు ఖర్చు పెట్టి యోగాంధ్ర పెయింటింగ్లు చేయడం ఎందుకు? మళ్ళా వాటి మీద ఈ ప్రబుద్ధులే మళ్ళా పోస్టర్లు అవి ఇవి అతికేయడం ఎందుకు అనేది నా లాజిక్. సో నేను పెయింటింగ్ చేసిన వాళ్ళని తప్పు పట్టట్లా. నేను ఆ చట్టాన్ని అమలు పరచడం లేదు. అమలు పరిచే సత్తా మీలో లేనప్పుడు ఇవి చేయొద్దండి అంటున్నా. ఎందుకంటే ఇది లక్షలు కోట్లతో కూడుకున్న పని. ఇప్పుడు గోడ మీద ఎంత మంచి పెయింటింగ్స్ ఇవన్నీ గలీజ్ కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. సో అది నేను అమలు పరచమంటాను. ఎవరైతే పోస్టర్ వేస్తారో, లెట్సే ఒక గోడకి 50,000 అయింది పెయింటింగ్ వేసేదానికి, దాని మీద పోస్టర్ వేస్తే అతని దగ్గర 50,000 వసూలు చేయండి వాపసు ఆ పెయింటింగ్. అంతెందుకు ఈ వీధిలో నేను 3.5 లక్షలు పెట్టి పెయింటింగ్ వేయించిన, ఎందుకు ఎవరు పోస్టర్లు అతికిరే ఇక్కడ? అంటే అఫ్ కోర్స్ ఇది మీ పబ్లిక్ బాగా తిరిగే ప్లేసుల్లోనే పోస్టర్స్ అతికేయాలి. కరెక్ట్. ఇది బాగా తిరిగే రోడ్డే. 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఒక కోర్టు ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, కొన్ని వందల ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది తిరుగుతారు. నేను 3.5 లక్షలు పెట్టి ఈ చివరి నుంచి 6 దాకా పెయింటింగ్స్ వేయించిన, ఎందుకు ఎవరు పోస్టర్స్ అతికిలేదే? మరి ఎందుకు అతికిరంటే వీటి మీద ఎవరన్నా అతికిస్తే అనిల్ కుమార్ అనేవాడు బెత్తం పట్టుకొని ఆ పోస్టర్ తీపిచ్చి ఆ పెయింటింగ్ అయ్యే ఖర్చు వసూలు చేస్తాడనే భయం ఉంది కాబట్టి. సో ఆఫ్టర్ ఆల్ ఒక అనిల్ కుమార్ అనేవాడు ఆ భయం ఎందుకు పెట్టుకుంటాడంటే అతని జోబిలో నుంచి పోయింది ఆ 3.5 లక్షలు కాబట్టి. మనం ఖర్చు చేస్తాండేది ఇది ప్రభుత్వము, ఎవడబ్బ సొమ్మోలే అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఏడన్నా అతికించుకోనిలే అని గమ్మునున్నాం. అంతెందుకు, మన ఊర్లో ఉన్న ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు అంతే తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా వదలలేదు మన వాళ్ళు. స్వాతంత్ర సమరయోధులు పక్కన పెట్టేసేయండి, రాజకీయ నాయకులను పక్కన, నేషనల్ లీడర్స్ని పక్కన పెట్టేసేయండి, తెలుగు తల్లిని కూడా వదలలేదు. మీరు తెలుగు తల్లి విగ్రహం చూస్తే కలెక్టర్ ఇంటికి కేవలం 500 మీటర్లో ఉండే తెలుగు తల్లి విగ్రహం, ప్రతిరోజు కలెక్టర్ గారు ఆఫీస్ పోవాలంటే ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని దాటుకొనే పోవాలా. ఏ రోజన్నా తెలుగు తల్లి విగ్రహం మనకు కనపడుతుందా? కనపడదే. అది ఫ్లెక్సీలతో, ఎవరో బర్త్డే ఫ్లెక్సీలో, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలో ఏదో ఒకటి దాంతో కప్పేస్తున్నాం. మరి ఇంక తెలుగు తల్లి విగ్రహం పెట్టడం ఎందుకు? కనపడుకోకుండా చేసినందుకు. అదేవిధంగా మనము శ్రీకంఠం సర్కిల్ వస్తే మాజీ రాష్ట్రపతి మన జిల్లా ప్రొడ్యూస్ చేసిన ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారి విగ్రహం ఎన్ని రోజులైందో నేను చూసి. ఎందుకంటే చుట్టూరు షామియానా కప్పినట్లు కప్పేసింటారు ఫ్లెక్సీలతో. ఇవన్నీ అమలు పరిచేదానికి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని మున్సిపల్ కార్పొరేషను, జిల్లా యంత్రాంగము స్ట్రిక్ట్గా ఇది చేయాలి. అంతెందుకు, చారిత్రాత్మక కట్టడమైన హెరిటేజ్ స్ట్రక్చర్ అయిన టవర్ క్లాక్ మీద పైన కూడా పోయి పోస్టర్లు అతికించినారు. మొన్నటి వరకు పోరాడితే లాస్ట్కి జిల్లా యంత్రాంగం మేల్కొని ఆడొక బోర్డు పెట్టింది. ఏమి ఇక్కడ ఎవరు కానీ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ, అది చారిత్రాత్మక కట్టడము, మన స్వాతంత్రానికి చిహ్నము. దానికి బ్యానర్లు కట్టినాం, దానికి ములికలు కొట్టినాం. అంటే ఇదంతా మన కళ్ళ ఎదుట కనపడుతున్నా కానీ మనం గాఢ మొద్దు నిద్రలో ఉన్నాం కాబట్టి ఎవరంతకు వాళ్ళు కట్టుకుంటూ పోతున్నారు. మనం అదే ఫైన్లు వేసి ఆ నష్టం ఏదన్నా జరిగితే వాటిని అటువంటి అఫెండర్స్ నుంచి మనం వసూలు చేయగలిగితే, అదే మనమేమి చట్టంలో లేనిది చెప్పడం లేదు. నేను చట్టంలో ఉండేది ఇది, చట్టంలో ఉండేదాన్ని అమలుపరచమనేది నా బాధ. ఆ పోస్ట్ కూడా దాని గురించే. మీరు అది కంట్రోల్ చేయనప్పుడు మళ్ళా ఇంకోటి చేసి ఎందుకు అని. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి ఒక 1 నెల రోజులు. ఈ యోగాంధ్ర అనేది ఏదైతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ పక్క నుంచి ఆ పక్క దాకా పెయింటింగ్స్ వేసినామో దాని మీద ఎన్ని పోస్టర్లు వస్తాయి, ఎన్ని వస్తాయి, మీరే వెయిట్ చేయండి. ఒక్కరి మీద కూడా మనం ఫైన్ వేయకపోతే ఇలాగే నగరం అంతా దరిద్రంగా తయారవుతుంది. మరి ఆ వేరే నగరాల్లో ఏమంటే వేరే నగరాల్లో అమలు చేస్తున్నారు. ఈ విధంగా ఎవరన్నా బాగా చేసిన పెయింటింగ్స్ కానీ, లేకపోతే నేషనల్ లీడర్స్ కానీ, ఇలాంటి తెలుగు తల్లి విగ్రహాలకు కానీ ఫ్లెక్సీలు కట్టినా, పోస్టర్లు అతికిచ్చినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అటువంటివి తీసుకోవాలా, లేకపోతే చేయకూడదు. ప్రజాధనాన్ని ఎత్తుకుపోయి మనం ఇష్టానికి ఖర్చు పెట్టి అది చేయకూడదు. సేమ్ అప్లైస్ టు ఈవెన్ వర్టికల్ గార్డెన్. ఈరోజు కూడా ఈనాడులో ఇంత పెద్ద ఆర్టికల్ వేసినారు. 80 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఎన్క్యాప్ నిధులు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ కింద ఈ మున్సిపాలిటీకి ఇస్తే ఆ డబ్బులు తీసుకుపోయి మనం బళ్ళారి రోడ్లో ఒక వర్టికల్ గార్డెన్ అని పెట్టి ఆ వర్టికల్ గార్డెన్ కనీసం 90 రోజులు కూడా బతకలేదు.
ఆ 91వ రోజు నుంచి నేను గొంతు చించుకొని అరుస్తానే ఉన్నా. ఈ వర్టికల్ గార్డెన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో దీన్ని ఎండగడతాన్నారు, దయచేసి దీన్ని బతికించండి అంటే దాన్ని అట్లే వదిలేసి ఈ రోజుకి కూడా అది ఎండిపోయింది. అంటే 80 లక్షలతో మనం ఎన్ని చేసిండొచ్చు, ఎన్ని పబ్లిక్ టాయిలెట్లు కట్టిండొచ్చు 80 లక్షలతో. వర్టికల్ గార్డెన్ లేకపోతే మానేలేండి, నేను అది చెప్తాను. సో మళ్ళా వర్టికల్ గార్డెన్ పెట్టాలని ప్రపోజల్ తెస్తే 2023లో నేను దానికి అడ్డం పడినా. ఒక్క వర్టికల్ గార్డెన్నే మీరు బతికించలేకపోయారు, మళ్ళీ ఆ కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తీసుకుని ఎందుకు మీరు వేస్ట్ చేస్తారంటే అప్పుడు వీళ్ళు వెనకడుగు వేసినారు. నేను చెప్తాడు అది మనం ఏదైతే మనం చేస్తామో దానికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టండి అనేది నా అపీల్. సోషల్ యాక్టివిటీస్ మీరు బాగా చేస్తూ ఉంటారు, దీంట్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏది, బాగా బాధపడింది ఏంటి? బాధపడేదంటూ ఏం లేదు. నేను చేసే ప్రోగ్రామ్స్ అన్నీ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. అంటే నేను పండ్ల మొక్కలు ఇస్తే దాని రిజల్ట్స్ నేను 10 సంవత్సరాల తర్వాత చూస్తా. ఓకే. అదేవిధంగా పక్షిగూళ్ళు కడితే దాని రిజల్ట్స్ ఎప్పుడో చూస్తా. ఈరోజు పిచ్చుకలు ఆ పక్షిగూళ్ళల్లో పుడితే ఇమీడియట్గా చేంజ్ రాదు. ఆ పిచ్చుకల్లో ఆ గూళ్ళల్లో కనీసం 4, 5, 6, 10 కాన్పులు అయితే కానీ మన పర్యావరణంలో మార్పు రాదు. అదేవిధంగా ప్లాస్టిక్ పై నియంత్రణ కూడా అంతే. ప్లాస్టిక్ నిషేధంపై నేను చేస్తా ఉండేది 4వ సంవత్సరం పోరాటం. మరి రిజల్ట్సే రాలే కదా దానికి, అయినా పోరాడుతూనే ఉన్నా కదా. ఇప్పుడు కొంచెం నాకు కనపడతా ఉంది. నాకు ఫస్ట్ ఇయర్లో రాలేదు కదా అని సెకండ్ ఇయర్ పోరాటం చేయకపోతే అది అట్లే వెళ్ళిపోయాను. నేను 4 ఇయర్స్ గట్టిగా చేసినా కాబట్టి దీన్ని ఇప్పుడు నేను కొంచెం వెలుగు చూడగలుగుతున్నా. అది నేను ఏ విధంగా తీసుకెళ్ళినాను, ఎంతమందిని శత్రువులను చేసుకున్నాను తద్వారా అనేది అది పక్కన పెడితే, నేనేమి ప్లాస్టిక్ రహిత అనంతపురం చూడాలనుకుంటున్నా. ఎందుకు చూడాలనుకుంటున్నా? ఒకటి, మన జీవితాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత తక్కువ అయితే పారిశుద్ధ కార్మికులకు అంత తక్కువ పని అవుతుంది. ఈరోజు పారిశుద్ధ కార్మికుల నడుములు, భుజాలు, చేతులు అన్నీ సర్వనాశనం అవుతూ ఉండేది ఆ కాలువల్లో ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల. ఈ కాలువల్లో ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన వంకలు, వాగులు అన్నీ కూడా ఫిల్అప్ అయిపోయి ఇది మళ్ళా ప్రభుత్వం మీద విపరీతమైన భారం, ఖర్చు అది కూడా అవుతుంది. అదేవిధంగా గోమాతలు, మూగజీవాలు ఎన్నో ఈ ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. సో ఇవన్నీ కారణమైన ఈ ప్లాస్టిక్ దాదాపు 12,000 కిలోల ప్లాస్టిక్ మనం ప్రతిరోజు డంప్ యార్డుకు పంపిస్తా ఉన్నాం అనంతపురం నగరంలో. ఉంటే సిగ్గుచేటు. ఈ 12,000 కిలోల ప్లాస్టిక్ డంప్ యార్డుకు పోకపోతే, ఆ డంప్ యార్డుకు వెళ్ళిన 12,000 కిలోల ప్లాస్టిక్ అక్కడ రోజు కాలకపోతే ఎంతమంది జీవితాలు బాగుపడతాయి, ఎంతమంది ఆరోగ్యాలు బాగుపడతాయి అనేది నా వాదన. మనం దాన్ని లార్జర్ పిక్చర్, లార్జర్ ఇంపాక్ట్ ఆఫ్ ఇది మనం ఆలోచించకుండా విచ్చలవిడిగా మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం, మన రాజకీయ ప్రయోజనాలు, మన స్వార్థ ప్రయోజనాలు, ప్లాస్టిక్ ఏనుగుల నుంచి లంచాలు తీసుకున్న వాళ్ళు, ప్లాస్టిక్ ఏనుగుల నుంచి డబ్బులు దండుకున్న వాళ్ళు ఈ నగరంలో కోకొల్లలు గత 5 సంవత్సరాలుగా. సో వీటన్నిటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మూలమని చెప్పడమే నా 4 ఏళ్ళ 5 ఏళ్ళ పోరాటం. ఇన్నేళ్ళకి ఇప్పటికైనా చేస్తారా లేదా, లేకపోతే నేను కోర్టు మెట్లు ఎక్కాలా అని అదొకటి. దాని తర్వాత దీన్ని చిత్తశుద్ధితో చేసి చూపిద్దాంలే అని కొంతమంది అధికారులు రావడం కూడా మంచిదైంది. కమింగ్ టు ద ఆర్డిటి అన్న, ఆర్డిటి ఎఫ్సిఆర్ఐ నిధులు నిలిపిపోవడం వల్ల ఆర్డిటి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. మీరేమంటారు? ఆర్డిటి ఎక్కడ తప్పు చేసిందంటారు? లేదంటే ఆర్డిటికి రెన్యువల్ కోసం మీరు కూడా సామాజిక మాధ్యమాలు అయితే టౌన్లో నేను చూసా చాలా హోర్డింగ్స్ పెట్టారు, పోస్టర్స్ వేశారు. చాలా వరకు ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలి, ఆర్డిటి బతకాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. మీరే ఫ్రంట్ లైన్లో కనిపిస్తున్నారు. నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరికంటే కూడా ఎక్కువ మీరు పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం జరగబోతోంది ఆర్డిటిలో? ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ఫ్రంట్ లైన్లో కనపడాల్సింది మాలాంటి వాళ్ళే. ఎందుకంటే ఆర్డిటి గత 5.5 దశాబ్దాలుగా సేవలు అందించింది ప్రజలకి, రాజకీయ నాయకులకో, ఒక మతానికో, ఒక కులానికో కాదు. పేదరికం ఎక్కడుంటే అక్కడ ఆర్డిటి సేవలు అందించింది. అటువంటి ఆర్డిటి కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వలన తప్పు చేసిందా లేదా అనేది పక్కన పెట్టాలి. ఎందుకంటే పూర్తి వివరాలు నా దగ్గర లేవు, మీ దగ్గర లేవు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. మనకు తెలిసిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ వరకు
ఒక తప్పు జరిగింది అనేది ఒక లెటర్ చూసిన నేను. ఆ లెటర్లో ఏముందంటే దాని డీటెయిల్స్కి ప్యారలల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఓకే. ఈ రోడ్డు వేయడానికి ఆర్డీటీకి ఫారెన్ నిధులు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఈ రోడ్డు వేసినారు, పూర్తి చేసినారు. ఈ రోడ్డు పూర్తి చేసిన తర్వాత ఈ రోడ్డులో ప్రయాణించడం కోసము వచ్చే రెవెన్యూ ద్వారా ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. 1 లక్ష ఖర్చు పెడితే 10,000 రూపాయలు వచ్చింది. ఆ 10,000 తీసుకువెళ్ళి ఏం చేసినారంటే ఈ పక్క సందు వాళ్ళు వచ్చి ఈ రోడ్డు కూడా వేయకూడదా అని అడిగినారు. ఆ 10,000 తీసుకొని ఆ పక్కన సందులో రోడ్డు కూడా వేసినారు. గవర్నమెంట్ వాదన, రూల్స్ కూడా అవే. ఎఫ్సిఆర్ఏ రూల్స్ ఏమంటుందంటే ఈ రోడ్డుకి ఇచ్చిన డబ్బులు కేవలం ఈ రోడ్డుకే ఖర్చు పెట్టాలా, నీవు ఇంకా వేరే దానికి ఖర్చు పెట్టేదానికి లేదు అంటుంది. సో ఈ రోడ్డుకి ఇచ్చిన నిధుల్లో నుంచి వచ్చిన డబ్బులతో వాళ్ళు పక్కన రోడ్డు కూడా వేసినారు కాబట్టి అది టెక్నికలీ తప్పు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద కేసెస్. ఓకే. ఎఫ్సిఆర్ఏ వయలేషన్ అని అంటాండేదే. ఎఫ్సిఆర్ఏ కానీ హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన లెటర్లో ఎక్కడ కూడా ఆర్డిటి నిధులు మళ్లించింది అని దుర్వినియోగం చేసిందని అనలా. దెర్ ఈస్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ వర్క్ టు అనదర్ వర్క్ అని ఉంది. సో ఇక్కడ మనం మాట్లాడుతుండే స్పెసిఫిక్గా బత్తలపల్లి ఆసుపత్రి, కళ్యాణ్ దుర్గం ఆసుపత్రికి ఎఫ్సిఆర్ఏ నిధులు వస్తే ఆ బత్తలపల్లి ఆసుపత్రి, కళ్యాణ్ దుర్గం ఆసుపత్రి నుంచి వచ్చే రెవెన్యూ ఆ 10 రూపాయలు కావచ్చు, 20 రూపాయలు కావచ్చు, దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఒక అందుల పాఠశాలకు పెట్టినారనో, లేకపోతే క్రీడల్లో ఉపయోగించినారనో, లేకపోతే మహిళలకు ఖర్చు పెట్టినారనో, లేకపోతే వికలాంగులకు ఖర్చు పెట్టినారనో అది తప్పు అంటోంది కేంద్ర ప్రభుత్వం. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎ కాంపౌండబుల్ అఫెన్స్. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే ఏమి? ఒక పెనాల్టీ వేసి ఒక వార్నింగ్ ఇచ్చి ఇంక మీదట ఇది చేయకూడదు అని చెప్పే ఒక అఫెన్స్. దాన్ని మనము 2021 నుంచి జరుగుతున్న ఈ సమస్య, దాన్ని మనము ప్రతి 3 నెలలకి రెన్యువల్ చేసుకుంటా వచ్చి ఇప్పుడు ఫైనల్గా వీఆర్ ఫ్రీజింగ్ ఆల్ అకౌంట్స్ అని అనేసినారు. అది నాట్ ఫేర్ అని నేను అంటాను. ఎందుకంటే వీ షుడ్ ఆల్సో సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. 56 సంవత్సరాలుగా ఏ అవకతవకలు చేయని ఒక ఆర్గనైజేషను ఇప్పుడు మాట్లాడుతున్న ఈ స్పెసిఫిక్ దీంట్లో ఒక కార్యక్రమానికి ఖర్చు పెట్టిన డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టింది, కానీ ఆ కార్యక్రమంలో నుంచి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు తీసుకోలేదు, లేకపోతే వారు వేరే అకౌంట్లోకి వేసుకోలేదు, వాళ్ళు వేరే కార్యక్రమాలు కూడా చేసినారు. ఓకే. అది ఇప్పుడు వయలేషన్ కింద ఇదే. సో నేను ఇంతకుముందు చెప్పేది ఒకటి, ఇప్పుడు చెప్పేది కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలా, పెద్ద మనసు చేసుకుంటుంది అని నాకు ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనము నారా లోకేష్ గారి గురించి, కృష్ణదేవరాయల ఎంపీ గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. దీని రిజల్ట్ ఏమొస్తుంది అనేది పక్కన పెడదాం ఒక నిమిషం. కానీ వీళ్ళిద్దరూ కూడా ఎంతో చిత్తశుద్ధితో ఆర్డిటిని బతికించాలి అని ఎంతో చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరితోనూ, అధికార యంత్రాంగం అయితేనేమి, డిఫరెంట్ మినిస్ట్రీస్లో అయితేనేమి, ఎంతో చిత్తశుద్ధితో పోరాడుతున్న వ్యక్తులు. వాట్ ఎవర్ దే కెన్ డూ దే ఆర్ డూయింగ్. రేపు ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ ఇప్పుడు కొత్తగా అప్లై చేసింది వస్తే దాని పూర్తి క్రెడిట్ నెంబర్ 1 నారా లోకేష్, నెంబర్ 2 కృష్ణదేవరాయలు, నాకు తెలిసినంత వరకు. విత్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టాకింగ్. అంతే తప్పితే ఇంకా ఎవరికి కూడా మనము ఇచ్చేందుకు రేపు పొద్దున రాలేదనుకోండి, గ్రేటెస్ట్ ఫైట్ నెంబర్ 1 లోకేష్, నెంబర్ 2 కృష్ణదేవరాయలు. వీళ్ళిద్దరూ 100% హార్ట్ అండ్ సోల్ పెట్టి ఆర్డిటి బతకాలని వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టినారు. దాంట్లో ఏమాత్రము దెర్ ఈస్ నో అంబిగ్యూటీ, దెర్ ఈస్ నో మనీ ఇన్వాల్వ్డ్, దెర్ ఈస్ నథింగ్ ఇన్వాల్వ్డ్. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అండ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఆర్డిటి. ఆర్డిటి 5.5 దశాబ్దాలు చేసిన కృషి, సేవని దృష్టిలో పెట్టుకొని, ఆ సేవలు ఆగిపోతే కొన్ని లక్షల మంది జీవితాలు రోడ్డు మీద పడతాయనే ఏకైక ఉద్దేశంతో
లోకేష్ కానీ కృష్ణదేవరాయలు కానీ ఈ కేసుని వాళ్ళ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాకపోతే 50 సంవత్సరాల్లో లబ్ధి పొందిన చాలా మంది ప్రజలు ఉన్నారు. నాట్ ఓన్లీ కమ్యూనిటీస్ కాదు, చాలా మంది ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయినారు, ఫారెన్లో చాలా సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, రకరకాల విధంగా చదువుకున్న వాళ్ళు కానీ రకరకాల లబ్ధి పొందినారు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు ఉద్యమాన్ని తీసుకోవడానికి కానీ, ముందుకు రావట్లేదు? ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంతమంది జీవితాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఆర్డిటి అనేది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటి ఇవ్వాలి కదా. అంటే లోకేష్ గారి ఎఫర్ట్ కానీ, లేకపోతే కృష్ణదేవరాయ గారి ఎఫెక్ట్ కానీ 100% మనం యాక్సెప్ట్ చేద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేస్తున్న ఎఫర్ట్ కంటే జనాల వైపు నుంచి కూడా చూపించాలి కదా కేంద్ర ప్రభుత్వానికి. మా జీవితాల్లో ఆర్డిటి ఒక భాగం, ఫెర్రర్ మా ఫ్యామిలీలో ఒక మెంబర్, ఫెర్రర్ ఫోటో మా ఇళ్లలో ఉంటుందనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి కదా. కరెక్ట్. నేను మొదట చెప్పింది అదే మీకు. 5.5 దశాబ్దాలు సేవ చేసిన ఆర్డిటి కష్టాల్లో ఉంటే రియాక్ట్ కాని సమాజం ఇది అని. సో నాకు తెలిసిన ఎంతోమంది స్పాన్సర్డ్ చైల్డ్ అంటే ఏమి, ఆర్డిటి అన్నీ తానే ఆ పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసింటుంది. అంటే ఒక తండ్రి తల్లిలాగా. అటువంటి వాళ్ళు కూడా, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నోరు మూసుకొని సిగ్గు లేకోకుండా ధైర్యం లేని వెధవల మాదిరి ఈ రోజుకి చాలామంది ఒక్క పోస్ట్ కానీ ఒక్క వాయిస్ కానీ ఇచ్చిన పాపాను పోలేదు. దట్ ఈస్ సాడ్ రియాలిటీ ఆఫ్ ఇది. ఒక విధంగా ఇది మంచిది, ఎందుకంటే ఆర్డిటికి కొంచెం టైం వచ్చింది. ఇప్పుడు ఏమి ఆలోచించే టైము. మనం ఇంత కష్టపడి ఏ దేశాల్లో పోయి వాళ్ళని వీళ్ళని అడుక్కు తిని వచ్చి మార్చింది ఇటువంటి జీవితాలనా అని. సో ఐఎమ్ ష్యూర్ దే విల్ బి థింకింగ్ దట్. కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఇల్లు కట్టించినారో, ఎవరికైతే పాడి పరిశ్రమలు పెట్టించినారో, ఇంకోటి చేసినారో, వాళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్ళకి ఏ డైరెక్షన్లో పోవాలనేది తెలియక గ్రామాల్లో వాళ్ళు ముందుకు పడలేదు ఒకటి. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఎక్కువ మంది బయటకు వచ్చి, అంటే గ్రౌండ్ లెవెల్ బెనిఫిషరీస్ బయటకు వచ్చి ఏమన్నా ఉద్యమాల మాదిరి చేసి ఆర్డిటికి ఏమన్నా చెడు జరుగుతుంది అనే భయంతో కూడా ఉద్యోగస్తులు వాళ్ళందరూ రాలేదని నేను అనుకుంటాను. ఒక విధంగా ఉద్యోగస్తులు ఇప్పటి వరకు రోడ్డు మీదకి రాకపోవడం చాలా మంచి డెసిషన్. ఎందుకంటే వాళ్ళ సంస్థకి పని చేస్తున్నారు కాబట్టి, ఆ సంస్థ గురించి వాళ్ళు పోరాడితే స్వార్థం అవుతుంది కాబట్టి రాకపోవడం మంచిదే. బట్ వేరేస్ చాలామంది బెనిఫిషరీస్ బయటకు వచ్చి మాట్లాడాలా. క్లాసిక్ కేసెస్ మంగ్లీ. మీరు మంగ్లీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ చూస్తే ఒక్క పోస్ట్ ఆర్డిటి గురించి ఉండదు. మొన్న ఎప్పుడు అనంతపురంలో ఆర్డిటి గురించి ఆమె కూడా వచ్చి ఒక ప్రోగ్రామ్ చేశారు, ఆర్డిటి గురించి మాట్లాడారు అని. సో మంగ్లీ గారు అనంతపురంకి వచ్చి లలిత కళా పరిషత్లో ప్రోగ్రాం పెడతా ఉంది అని ఎంతమందికి తెలుసు? మామూలు ఆమె మంగ్లీ గారు ఏదన్నా ఆమె పాటల ప్రోగ్రాం కానీ ఇంకోటి కానీ పెట్టి అలాగే జరుగుతుందా పబ్లిసిటీ? కాదు కదా. మరి దీనికి ఎందుకు చేయలేదు? మంగ్లీ ప్రోగ్రాంకి లలిత కళా పరిషత్లో ఎంతమంది వచ్చినారు? 60 మంది వచ్చినారు. 60 మంది ఎందుకు వచ్చినారు? ఎవరికి తెలియదు కాబట్టి వచ్చినారు. నువ్వు పెట్టాల్సింది ఒక పోస్ట్ కదా. నీ పేజ్లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పుడు నీవు లలిత కళా పరిషత్లో వచ్చి ఒక పాట పాడిపోతావా, లేకపోతే పోస్ట్ పెట్టి సేవ్ ఆర్డిటి అను ఏదో ఒకటి, ఆర్డిటి నాకు ఇది చేసింది అని నువ్వు వాయిస్ ఇప్పి నీ ఫేస్బుక్ పేజ్లోనో, నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనో, నీ ట్విట్టర్లోనో నువ్వు ఎందుకు పెట్టవు? కనీసం మంగ్లీ లలిత కళా పరిషత్తుకి వచ్చింది, ఎవరికీ తెలియదు వచ్చిండేది. నాకే లాస్ట్ మినిట్ తెలిసింది. పోయినాను, పోతే ఒక 20 మంది కూర్చోండి. నేను వాట్సాప్ మెసేజ్లు పెడితే ఇంకొక 20 మంది వచ్చిరి. ఆడ ఏం మాట్లాడింది ఆమె? నాకు ఆర్డిటి శాస్త్రీయ సంగీతం నేర్పించింది, నేను ఈరోజు జీవితంలో ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి ఆర్డిటినే కారణము అని చెప్పింది. ఫెంటాస్టిక్, మార్వలెస్. నువ్వు 60 మంది ముందర చెప్తే ఎట్లా? అది
నీ పేజ్ లో ఉన్న మిలియన్స్ పీపుల్ నీ 60 లక్షల మంది ముందర చెప్పాలి కదా నువ్వు. ఏది ఈజీ? లలిత కళా పరిషత్తులో పాడైపోయిన మైకుల్లో చెప్పడమా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఒక వీడియో రిలీజ్ చేయడమా, లేకపోతే ఒక పోస్ట్, సరే వీడియో తీయలేవు నీకు ఓపిక లేదు అని అనుకుందాం, ఒక పోస్ట్ పెట్టవా? ఒక పోస్ట్ పెడితే ఏమవుతుంది నాకు అర్థం కాలే. నువ్వేమన్నా లేనిది చెప్తున్నావా, లేకపోతే ఏం చెప్తున్నావు? నువ్వు యూ సపోర్ట్ ఆర్డిటీ అనేది కూడా వద్దు, సేవ్ ఆర్డిటీ అనేది కూడా వద్దు. అయ్యా నా జీవితానికి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి ఆర్డిటీ కారణము, నాకు ఆర్డిటీ మ్యూజిక్ ప్రోగ్రామ్ కింద నాకు శాస్త్రీయ సంగీతం నేర్పించింది ఆర్డిటీ అని ఒక్క పోస్ట్ పెడితే అది ఎంతమందికి రీచ్ అవుతుంది? అది కదా కావాల్సింది. ఈరోజు అనిల్ కుమార్ అనేవాడు ఆర్డిటీతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి ఇన్ని పోస్టులు ఎందుకు పెడతాన్నాడు? 10 మందికి తెలియాలని కదా. నేను ఇన్ని పోస్టులు పెడితే అది మొన్న నేను అనలిటిక్స్ చూస్తే దాదాపు 1,60,00,000 మందికి రీచ్ అయింది. మరి మంగ్లీ పెడితే ఎంతమందికి రీచ్ కావాలా? వన్ టైంలోనే వాళ్ళ ల్యాక్స్లో చూసేస్తారు. సో మంగ్లీ పోస్ట్ పెట్టింటే 1 నిమిషంలో 1,00,00,000 మంది చూసిండ్రు. అనిల్కి నిలబట్టింది ఆ 1,00,00,000 మందిని రీచ్ అయ్యేదానికి, నీకు నిమిషం పడుతుంది. అందుకు మంగ్లీ లాంటి వాళ్ళు మాట్లాడాలా అనేది నేను. మీరు సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంటుంది, ఊరు చాలా ఇచ్చింది తిరిగి ఇచ్చేయాలని. ఇవి మాత్రం రీల్స్ చేస్తారు, ఇదే డైలాగ్ మీద చాలా పోస్టులు పెడుతుంటారు, రీల్స్ చేస్తుంటారు. కానీ మరి ఆర్డిటీ కూడా చాలా ఇచ్చింది కదా, తిరిగి ఇచ్చేయాల్సిన టైం వచ్చినప్పుడు మరి అందరూ తప్పుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక వివిధ కారణాలు చెప్పిన. కొంతమందికి కృతజ్ఞత లేదు, కొంతమందికి సిగ్గు లేదు, కొంతమందికి ధైర్యం లేదు, కొంతమందికి టైం లేదు, అన్ని కారణాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ మాట్లాడటం లేదు కాబట్టి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఎందుకంటారు అనిల్ కుమార్ గారు, మన దేశం లాంటి మన కంట్రీస్లో మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్ మీద. వేరే కంట్రీస్లో చాలామంది యూత్ మనం చాలా విషయాల్లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మంత్లీ శాలరీలోంచి డొనేట్ చేస్తున్న మనీ ఫారెన్ నుంచి వచ్చేది ఇక్కడికి వస్తుంది. దానివల్ల నష్టమేం లేదు కదా. ఫారెన్ కంట్రీ నుంచి వచ్చే డబ్బులు మన కంట్రీలో పేదలకు ఉపయోగపడుతున్నాయి. ఎందుకు అంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీకేమన్నా అనిపిస్తుంది? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఉండాలా, 100% ఉండాలి. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కానీ, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే రిలీజియస్ కన్వర్షన్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి కాంట్రిబ్యూషన్స్ ద్వారానే జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి FCR యాక్ట్ స్ట్రిక్ట్గా అమలు పరచాలా, దాంట్లో ఏమాత్రం డిబేట్ లేదు. ద యాక్ట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇంక్లూడింగ్ మనీ లాండరింగ్. కానీ అందరినీ ఒకే తాట మీద కట్టకూడదు, అది ప్రాబ్లం. సో డబ్బు వస్తుంది అంటే డబ్బు వస్తుంది ఏం ప్రాబ్లం అంటే కరెక్టే, కానీ రైట్ కైండ్ ఆఫ్ మనీ రావాలా. మీరు ఇందాక ఈ పాయింట్స్లో కొన్ని చెప్పినప్పుడు రిలీజన్ కన్వర్షన్ ఈ వర్డ్ వాడారు. అంటే ఆర్డిటీ ఆ యాంగిల్లో చూస్తోందా ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్డిటీని ఆ యాంగిల్లో చూసే అవకాశం ఉందా? ఆన్ పేపర్ లేదు, ఆన్ పేపర్ లేదు, కానీ ఆఫ్ ద పేపర్ ఉందా తెలీదు. ఆఫ్ ద పేపర్ది ఉందా లేదా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం మనము క్లారిటీతో నేను చెప్పగలను. నేను దాదాపు ఒక 20,000 మంది డైరెక్ట్గా ఆర్డిటీ నుంచి లబ్ధి పొందిన వాళ్ళని గత 30 days 40 daysలో చూసిన. ఎక్కడ కూడా మతం అనే ప్రస్తావన నీకు ఎక్కడ కూడా కనపడదు. అంతేకాకుండా చాలా ప్రాంతాలు నేను తిరిగిన, ఎక్కడ కూడా మతం అనేది నీకు కనపడదు. సో ఇంకోటి, మతం బేస్ చేసుకొని సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే 56 సంవత్సరాలు ఒకే జిల్లాలో సర్వీస్ చేసేదానికి వీలు కాదు, ఇంపాసిబుల్. ఎప్పుడో ఒక రోజు ఈ 56 సంవత్సరాల్లో బయటపడిండు, ఎక్కడ కూడా మీకు ఆనవాళ్ళు కనపడవు. అంతెందుకు, నేను ఇంక్లూజివ్ సెంటర్కి పోయింటిని. మీరు ఇంక్లూజివ్ సెంటర్కి పోతే మనకు ఆడ వెల్కమ్ చెప్పేది వినాయకుని విగ్రహం. మీరు అదేవిధంగా ఇది మన కళ్యాణ దుర్గం హాస్పిటల్ కానీ, బత్తలపల్లి హాస్పిటల్ కానీ పోతే ఆర్థోపెడిక్ సెంటర్కి కానీ మీకు అక్కడ 3 మతాలకు సంబంధించిన ఫోటోలకు పూజలు చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఫూలిష్ యాక్చువల్లీ. మనము నేను ఈరోజు ఫెర్రర్ ఘాట్కి సందర్శించినప్పుడు కూడా అక్కడ కుంకుమ ఉంది, ఫెర్రర్కి బుట్ట పెడుతున్నారు వచ్చిన ప్రజలు. కరెక్ట్. అంతెందుకు కుందుర్పిలో గుడి కట్టినారు. ఫెర్రర్ గారికి గుడి ఎందుకు కట్టినారు? భగవంతునితో సమానంగా చూసుకుంటున్నారు కాబట్టి.
సో మనము మతపరంగా ఆర్డిటీని చూడడము ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ రాంగ్. అంటే 56 సంవత్సరాలు వాళ్ళు చేసిన సేవలను అవమానించినట్టు అవుతుంది. 56 సంవత్సరాలుగా వారు లక్షల జీవితాలని బాగుపరిచిండే ఆ మార్పుని అవమానించిన వాళ్ళం అవుతాం. సో ఎక్కడ కూడా నాకు పర్సనల్గా ఎక్కడ కూడా నాకు ఆ మతపు ఆనవాళ్ళు అనేది ఎక్కడ కూడా నాకు కనపడలేదు. నేను ఈరోజు ఒక బోర్డు కూడా చదివినాను. ఫెర్రర్ గారికి 3 పిల్లలు అయితే 3 పిల్లల్లో 2 అమ్మాయిలకి ఇండియన్ రివర్స్ నేమ్స్ పెట్టారు అని. అవును, అంటే అది గివ్ రెస్పెక్ట్ కదా, అంటే ఇండియన్ కల్చర్ కానీ. అంతెందుకు మంచు పెళ్లి చేసుకుంది ఎవరిని? మంచు పెళ్లి చేసుకుండేది విశాల ఎవరైతే అమ్మాయి ఉందో, he has married a girl from the poorest of the families నుంచి చేసుకుంది. నీకు మతం పిచ్చే ఉండింటే నీ మత మార్పిడి అక్కడి నుంచే జరిగిండాలి కదా, మరి జరగలేదు ఎందుకు? సో వీ షుడ్ థింక్ లాజికలీ. ఇప్పుడు మీరు ఇందాక రివర్స్ పేరు అన్నారు, ఇప్పుడు మంచు సిస్టర్ పేరు యమున, సరేనా? పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. ఎవడు అడుగుతాడు నిన్ను? అసలు నువ్వు యమున అని పేరు పెట్టకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? చేయరు కదా. అది వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ ఇష్టపడి, వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి అది చేసినాడు. సో మనము ఇవన్నీ డిఫరెంట్ థియరీస్ ఏవైతే మనము తెస్తున్నామో, ఈ థియరీస్ అన్నీ మీరు కోవిడ్ అప్పుడు తెచ్చింటే నేను ఒప్పుకోండేవాడిని. కోవిడ్ అప్పుడే ఆర్డిటీ హాస్పిటల్కి పోను, వీళ్ళు మతం మారుస్తున్నారు అని అంటే ఒప్పుకోయింది. అప్పుడు మాత్రం మనకు ఆర్డిటీ కావాల్సి వచ్చింది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క మతస్థుడికి, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, ప్రతి ఒక్కరికి ఆర్డిటీ ఆసుపత్రి కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి అప్పుడు. సో మనం ఆర్డిటీని మతపరంగా కానీ కులపరంగా కానీ ఏ విధంగా ఆ విధంగా చూస్తే వాళ్ళు చేసిన 56 ఏళ్ళ ప్రయాణాన్ని, సేవని మనము అవమానించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, చాలా విషయాలు మీరు చర్చించారు. చాలా హ్యాపీగా ఉంది. మీ సేవలు కానీ అన్నీ ఇంకా కొనసాగాలి. ప్రజల్లో మార్పు వస్తుంది, చేస్తూ పోతే ఏదో దగ్గర మార్పు వస్తుందని మీ అభిప్రాయాన్ని మేము చాలా గౌరవిస్తున్నాం. ప్రజల్లో మార్పు వస్తుందని నేను చేయడం లేదు. నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ 0 సక్సెస్ ఉంటుందనే నమ్మకంతో దిగుతా. సో 1% సక్సెస్ మీరు చెప్తున్నప్పుడు అంటే ప్లాస్టిక్ లో ఒక 4 years కష్టపడితే రిజల్ట్ కనిపిస్తుంది అంటే, రిజల్ట్ కనిపిస్తుంది అంటే ప్రజలు కూడా దాన్ని మీరు ప్లాస్టిక్ నిషేధించడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే కొంచెం కొంచెం చేసుకుని. ప్రజలు మారలేదు అంటారు. ప్రజలు మారలేదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐఎమ్ కమింగ్ టు. ప్రజలే మారింటే 7 రోజుల్లో 15 లక్షల ఫైన్లు కట్టరు కదా అనంతపురం టౌన్లో. ఓకే, 7 రోజుల్లో 15 లక్షల ఫైన్స్ కట్టినారు మన ప్రజలు అంటే మార్పు ఎంత ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎవరు మారారంటే ఈ ప్లాస్టిక్ అంటే అధికారులు రైట్స్ చేస్తున్నారంటే, సరే ఈ ప్లాస్టిక్ నిషేధిద్దామనే ఒక అడుగు ముందుకేసినారని నేను భావిస్తున్నా. ప్రజలు మారినట్లు నేను ఎప్పుడు అనుకుంటానంటే, వీళ్ళు రైడ్లు చేసినా ఫైన్లు కట్టరు చూడండి, అప్పుడు మారినట్లు. అంటే ఈ ప్లాస్టిక్ వల్ల మనమే చనిపోతాం, మన భావితరాలు చనిపోతాయి, మనకే ఈ కీడంతా అనేది తెలిసి కూడా మనము ఓపెన్గా కవర్లో టీ వేసుకొని విషాన్ని తాగుతున్నాం, కవర్లో వేడి పదార్థాలు పార్సల్ చేసుకొని విషాన్ని తింటున్నాం, విషమని తెలిసి కూడా మనం తింటున్నాం. మనలో మార్పు రానంత వరకు ఇప్పుడు ఈ 16 లక్షలు 15 లక్షలు ఫైన్లు కూడా నామమాత్రం. ఎన్నని వేస్తారు? 1 కోటి రూపాయలు వేస్తారు అనుకోండి, దాని తర్వాత ఇంక అంతకన్నా ఎక్కువ వేస్తామా? వేయరు. సో ఆ విధంగా ప్రజల్లో మార్పు రావాలా? ప్రజల్లో మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికి. అన్లెస్ అంటే కోవిడ్ లాంటి భయంకరమైన పీరియడ్ వచ్చే మనం మారలేదు అంటే ఇంకా నెక్స్ట్ ఏమొస్తే మారుతామో నాకు తెలియదు. కోవిడ్ వాస్ అన్ ఐ ఓపెనర్ మనందరికీ. మన కళ్ళెదుట పిట్టలు రాలినట్లు జనాలు రాలిపోయినారు. అప్పుడు మనం అందరము మనం మారాలా అది ఇది అని అనుకున్న వాళ్ళమే, కానీ ఎవరు మారలా. సో అదే ప్లాస్టిక్ కంటిన్యూ అవుతూ ఉంది, అట్లే కంటిన్యూ ఎక్కువ అవుతానే ఉంది. సో ప్రజలు మారుతారని నేను చేయడం లేదు. నేను 0% హోప్తో ఐఎమ్ వర్కింగ్. ఆ 0% హోప్లో నుంచి ఒక 10% అఫీషియల్స్ నుంచి వచ్చింది. దట్స్ బోనస్ ఫార్ మీ. ప్రజలు మారితే ఇంకా అది నేను ఇంకా ఐ విల్ బీ ఆన్ క్లౌడ్ 9, అంటే అంత ఆనందంగా ఉంటాను. సో లెట్స్ హోప్. మారాలనే ఎవరి కోసమే, వాళ్ళ కోసమే.
వాళ్ళ ఈరోజు నెక్స్ట్ జనరేషన్స్ కోసం. ఎస్, మిల్క్లో ట్రేసెస్ ఆఫ్ మదర్స్ మిల్క్లో ట్రేసెస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ ఉందంటే ఎంత డేంజరస్ ఆలోచించండి. తల్లి పాలలో ట్రేసెస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ వచ్చినాయి ల్యాబ్ రిపోర్ట్స్లో అంటే వీఆర్ సిట్టింగ్ ఆన్ ఏ టైమ్ బాంబ్. ఇంకా దానికి మించిన హాని ఏముంటుంది చెప్పండి. సో వీ షుడ్ వేకప్ అట్లీస్ట్ నౌ అండ్ సేవ్ ద ప్లానెట్ అండ్ సేవ్ అవర్ సెల్ఫ్స్. లేకపోతే మన పిల్లలకు మనం కేవలం విషం మిగిల్చిపోతాం. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్స్ అండి.